గులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లిలోని తెలంగాణ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులకు చైల్డ్ వెల్ఫేర్ క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహ, క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ కిషన్ రావు పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు। సమాజంలో చోటు చేసుకుంటున్న మోసాలు, నకిలీ నోట్ల వినియోగం, యువతలో వ్యసనాల పెరుగుదల తదితర అంశాలపై అవగాహన కల్పించారు। చిన్న వయసులోనే విద్యార్థులు ఎలా ఆలోచించాలి, ఎలాంటి లక్షణాలు అభివృద్ధి చేసుకోవాలి, ఉజ్వల భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను వివరంగా వివరించారు। విద్యార్థులు నైతిక విలువలు పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా ఎదగాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు, టీచర్లు, చైల్డ్ వెల్ఫేర్ క్రైమ్ అధికారులు పాల్గొన్నారు। మా సంవత్సరంలో పిల్లలు అందరూ కూడా మంచి అవగాహన ఉన్న పిల్లలు కాబట్టి మా పిల్లలకి తీసుకెళ్ళి రోజు వాళ్ళు వాటిని పాటిస్తూ చాలా జాగ్రత్తగానే ఉంటారు। అది 2-6 మంది పిల్లలు కూడా మంచి అలవాట్లు, మంచి ఆలోచన ఉన్నవారు సార్। సో మీ యొక్క కార్యక్రమం కూడా వాళ్ళని మనకు 1989లో ఐక్యరాజ్య సమితి తీర్మానం తయారు చేయడం జరిగింది। మొత్తం బాలలకు సంబంధించిన హక్కులన్నీ 53 హక్కులు। ఆ 53 హక్కులను క్రోడీకరించి అంటే రిలేటెడ్గా ఉన్న వాటిని అన్నిటిని తీసిన తర్వాత దాంట్లో ముఖ్యమైన హక్కులుగా ఒక 4 చెప్తాం। అవి ఇప్పుడు మీరు చెప్పేటివన్నీ దాంట్లో ఇంక్లూడింగే। ఒకటి ఏంటి, రైట్ టు లివ్ అంటే జీవించే హక్కు। తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ అంటే డెవలప్మెంట్ కింద చెప్తాం మనం। ఏంటి, రైట్ టు డెవలప్మెంట్। తర్వాత రైట్ టు ఫ్రీడమ్, అవన్నీ కూడా మనకు దీంట్లో డెవలప్మెంట్ లోనే వచ్చేస్తాయి। ఓకేనా పిల్లలు? నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను। ఇప్పుడు జీవించే హక్కు అని చెప్పుకుంటున్నాం, అది ఒకటి। తర్వాత ఇంకోటి ఏంటి, కార్యక్రమం ద్వారానే కాకుండా యాక్చువల్గా మా పిల్లలు మోటివేట్, సో మీరు అర్థం చేసుకోండి, మా పిల్లలు చాలా మంచి పిల్లలు। డిసిప్లిన్లో కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ రైట్స్ కానివ్వండి। చిత్తూరు జిల్లా